చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు యువతకు ఉద్యోగాలు, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు. మొదటి సంవత్సరం విజయవంతంగా జరిగింది. రెండో సంవత్సరం దానికి రెట్టింపు ఉత్సాహంతో, దానికి రెట్టింపు కోపంతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు గాని, మహిళలు గాని, రైతులు గాని, నిరుద్యోగులు గాని, ముఖ్యంగా డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు గాని పాల్గొనడం జరిగింది. ఈ రోజు కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, వ్యవసాయానికి తోడు, తర్వాత మహిళలకు కూడా ఎన్నో చేస్తాను, రెట్టింపు చేస్తానని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు 60 సంవత్సరాల వరకు మీరు చేసింది ఏమీ లేదు, సున్నా.